జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన భారతీయ సంస్కృతిలో శతాబ్దాలుగా ఆధ్యాత్మిక పవిత్రత మరియు జీవన్ముక్తికి నిలయాలుగా గౌరవించబడుతున్న సప్తపురి అనే 7 పవిత్ర నగరాలు. అవి 1 అయోధ్య, 2 మధుర, 3 హరిద్వార్ లేదా గయా, 4 వారణాసి, 5 కాంచీపురం లేదా కంచి, 6 ఉజ్జయిని మరియు 7వది ద్వారక లేక ద్వారావతి. ఈ నగరాలను సందర్శించడం వల్ల మోక్షం, జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని ఋషులు సెలవిచ్చారు. అయోధ్య నగరం ఆది శంకరాచార్య కాలం నుండి ఒక ప్రముఖ తీర్థక్షేత్రంగా విరాజిల్లింది. వేదాలలో, పురాణాలలో ఈ పవిత్ర నగరం గురించి వివరంగా చెప్పబడింది. తెలుగు వారికి అయోధ్య అంటే ప్రత్యేక అనుబంధం ఉంది. భద్రాచలం శ్రీరామచంద్ర స్వామికి, అయోధ్య శ్రీరామచంద్ర స్వామికి మధ్య గల సంబంధం. పురాణాల ప్రకారం 17వ శతాబ్దపు రామదాస్ కీర్తనల్లో అయోధ్య మహిమను శ్రీరామచంద్రుడు ఎంతగానో పొగిడాడు. కంచర్ల గోపన్న శ్రీరామదాస్గా మారాడు. గోల్కొండ రామదాసు బందికానాలో ఉన్న గోపన్నను రాముడు మరియు లక్ష్మణుడు తానీష కళలో కనిపించి రుణం తీర్చుకోవడానికి మరియు రామదాసు విడుదల కోసం అతనికి బంగారు నాణేలు అందించారని పురాణాలు చెప్తున్నాయి. మేల్కొన్న తర్వాత తానీష బంగారాన్ని చూసి తీవ్రంగా చెలించిపోయి రామదాసు భక్తుని వేణోళ్ళ పోయాడు. ఆ తర్వాత తానీష రామదాసును విడుదల చేయడమే కాకుండా అతని కుటుంబానికి భద్రాచల ఆలయ వారసత్వ హక్కులను కట్టబెట్టాడు. భక్తి, క్షమ మరియు మత సామరస్యం యొక్క బంధం దక్షిణ భారత వారసత్వానికి ఒక నమూనాగా ఇది మారింది. ప్రియమైన శ్రీరామ భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన భక్తి యాత్రకు బయలుదేరిపోతున్నాం. ఈ అయోధ్య హైదరాబాద్ నుంచి సుమారు 1350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పవిత్ర యాత్రలో మనం ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడ దర్శనాలు చేసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా వివరంగా తెలిపేందుకు ప్రయత్నిస్తాను. మీరు విమానం ద్వారా వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య వరకు విమానంలో 2 గంటల సమయం పడుతుంది. టికెట్ ధర 6,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. లక్నో లేదా ప్రయాగ్రాజ్ మీదుగా కూడా కనెక్షన్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. వీటిలో కూడా మీరు ప్రయత్నించవచ్చు. హైదరాబాద్ నుండి అయోధ్యకు నేరుగా వెళ్ళే రైళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న ప్రధాన రైళ్లు ఏమంటే యశ్వంతపూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రతి శుక్రవారం హైదరాబాద్ కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన స్టేషన్లో కూడా ఇది ఆగుతుంది. ఇది యశ్వంతపూర్ నుంచి బయలుదేరి గోరఖ్పూర్ వరకు వెళ్తుంది. అయోధ్య మనకు ఈ మధ్య మార్గంలో ఉంటుంది. ప్రయాణ సమయం హైదరాబాద్ నుంచి అయోధ్యకు సుమారుగా 30 గంటల సమయం పడుతుంది. డియర్ ఫ్రెండ్స్, అయోధ్య చేరుకునే భక్తులందరూ కూడా ఫస్ట్ ఈ అయోధ్య కంటిలో కానీ లేదంటే అయోధ్య జంక్షన్లో కానీ దిగుతారు. ఇది అయోధ్య కంట్. సో ఇక్కడి నుంచి ఒక 15-20 నిమిషాల్లో అయోధ్య సెంట్రల్కి మనం చేరుకోవచ్చు. ఇది అయోధ్య కంట్. ఇటీవల సౌత్ సెంట్రల్ రైల్వే కొన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా అనౌన్స్ చేసింది. ఈ యశ్వంతపూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ కాకుండా IRCTC వెబ్సైట్లో చూసి 60 రోజుల ముందుగానే బుక్ చేసుకుంటే చాలా మంచిది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైన అయోధ్యధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఈ స్టేషను ప్రయాణికులకు అన్ని ఆధునిక సౌకర్యాలని అందిస్తుంది. ఇది ఢిల్లీ, కాన్పూర్, లక్నో, వారణాసి వంటి ప్రముఖ నగరాలతో నేరుగా అనుసంధానమైంది. ఈ స్టేషన్ని ఆధునీకరించారు. 2040 కోట్ల పైగా ఖర్చుతో 3 అంతస్తుల ఆధునిక భవన రూపకల్పనతో 2023 డిసెంబర్లో
మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ స్టేషన్ను అత్యాధునిక రూపంలో ప్రారంభించారు. ఈ అయోధ్య రైల్వే స్టేషన్లో ఉన్న అన్ని సౌకర్యాలకి మనం ఎంతో సంతోషపడతాము. ఎంతో ఆధునీకరంగా ఎంతో బాగుంది. మీరు ప్రతిదాన్ని చూసి మనం గర్వంగా ఫీల్ అయ్యేలా ఈ స్టేషన్ని రూపొందించారు. మనం ఇక్కడి నుంచి అయోధ్య మందిరానికి ప్రయాణం కావాలి. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత దీని ఎదురుగా ఈ బోర్డు చూస్తున్నాం కదా, ఇక్కడి నుంచి 700 మీటర్ల దూరంలో మనకి రామ్లల్లో ఉంటుంది. కాబట్టి మనం దీనికి ఎదురుగా దగ్గరలోనే ఏదైనా ఒక బస ఏర్పాటు చేసుకున్నట్లయితే దర్శనానికి అనువుగా ఉంటుంది. మేము కొద్ది దూరం నడిచిన తర్వాత మాకు శక్తి గెస్ట్ హౌస్ అనే ఒక లాడ్జ్ కనిపించింది. దానిలో వెరిఫై చేశాము. అక్కడ డబుల్ బెడ్రూమ్ 1100 రూపాయలు, ఏసీ, బాత్రూము అన్నీ బాగుంది. వెంటనే దాన్ని బుక్ చేసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి శ్రీరాముల దర్శనానికి మేము బయలుదేరాం. రామ దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం తిరుపతిలో ఎలా అయితే వెంకటేశ్వర స్వామికి నామాలు పెట్టుకుంటాము, ఇక్కడ శ్రీరాముల వారికి తిలకధారణ ఇక్కడ ఆనవాయితీ. అక్కడ మందిరానికి ఎదురుగానే ఈ తిలకాన్ని నుదుటిన దిద్దించుకొని మేము ప్రవేశించాం. ఇక్కడ మేము ముందుగానే ఆన్లైన్లో చేసుకున్నటువంటి దర్శనం టికెట్స్ని చూపించి వాటి ద్వారా మేము వాళ్ళు ఇచ్చిన టికెట్స్ తీసుకొని దర్శనానికి బయలుదేరాం. మనం ఇప్పుడు పాస్ తీసుకున్నాము. సో ఈ పాస్ తీసుకున్న దాన్ని ఇక్కడ వాళ్ళకి చూపించిన తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. దర్శనం టికెట్స్ బుక్ చేయడానికి విధానం గూగుల్ సెర్చ్లో మనం అయోధ్య శ్రీరామ దర్శన్ అని కొట్టిన వెంటనే మనకి శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అనే వెబ్సైట్ కనిపిస్తుంది. ఈ వెబ్సైట్లో మనం మన ఫోన్ నంబర్ ద్వారా ఎంటర్ కావచ్చు. మన ఫోన్ నంబర్ కొట్టిన తర్వాత అది ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ చెప్పిన వెంటనే మన వెబ్సైట్లోకి ఎంటర్ అవుతాము. అక్కడ మనం ఇండియనా నాన్ ఇండియనా అనేది ఎంటర్ చేసి మన పేరు, అదేవిధంగా ఆ దర్శనం మన పాన్ నెంబర్ కానీ ఆధార్ కార్డు కానీ ఇటువంటివి, పర్పస్ ఆఫ్ దర్శన్ ఇలా ఉంటుంది. దాంట్లో మన అడ్రస్ ఉంటుంది, అడ్రస్లు, మనం ఏ స్టేట్ నుంచి వచ్చాము, ఏ డిస్టిక్, పిన్ కోడ్ ఎంత, మన మొబైల్ నంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, ఇటువంటి విషయాలన్నీ కూడా దాంట్లో పొందుపరచాల్సి ఉంటుంది. మన పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాత అది రామ్ ఆరతి తక్కాలా లేకుంటే రామ్లీలా ఆరతి అని అడుగుతుంది. మనము ఒకటేమో అదే రోజుకు ఉండే హారతికి సంబంధించిన బుకింగ్, ఇంకోటేమో ముందుగా బుక్ చేసుకునే బుకింగ్. మనము రామ్ ఆరతి తక్కాల్ కాకుండా రామ్లల్లా హారతి అని బుక్ చేసుకోవాలి. దాన్ని పుట్టిన వెంటనే మీకు ఏ డేట్లో కావాలి, ఎంతమంది డివోటీసు, ఇవన్నీ కూడా దాంట్లో ఇస్తుంది. ఈ సమాచారం ఇచ్చిన వెంటనే మనకి ఇటువంటి రిసిప్ట్ వస్తుంది. ఈ రిసిప్ట్ వచ్చిన తర్వాత దీన్ని మనం అక్కడ లైన్లో చూపించినప్పుడు మనకి వాళ్ళు వేరే రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ చూపించేందుకు మీరు ఫోన్ కూడా తీసుకొని వెళ్ళి వాడికి చూపించవచ్చు. ఆ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత మనం ఫోన్లు, మనకు సంబంధించిన వస్తువులు, అదేవిధంగా చెప్పులు ఇవన్నీ భద్రపరిచేదానికి లోపల పెద్ద హాల్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు అక్కడ వాటిని డిపాజిట్ చేసి ఆ టోకెన్ తీసుకొని స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళొచ్చు. మీరు ఆన్లైన్లో దర్శనం చేసుకోకుండా వెళ్ళినట్లయితే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే మీరు ఆన్లైన్లో టికెట్ తీసుకొని కానీ వెళితే మీకు సులువుగా ఆ టైంలో దర్శనం అయిపోతుంది. జై శ్రీరామ్. భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన 7 నగరాలలో అయోధ్య ఒకటి. ఉత్తరప్రదేశ్లోని సరయూ నది ఒడ్డున ఉన్న
ఈ అయోధ్య విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముని జన్మస్థలంగా గౌరవించబడింది. ఈ పురాతన నగరం రామాయణ ఇతిహాసానికి వేదిక, ధర్మం మరియు భక్తికి కేంద్రం. భారతదేశమంతటా రామాలయాలు విస్తరించి అయోధ్యలో రామ్లల్లాగా బాలరూపంలో శ్రీరామచంద్రునికి నిత్య పూజలు ఉత్సవాలు జరుపుతారు. శ్రీరామారాధన సజీవ సంప్రదాయంగా ఇక్కడ కొనసాగుతుంది. అయోధ్య యాత్ర అంటే కేవలం శ్రీరాముని దర్శనం మాత్రమే కాదు, ఇది మన ఆధ్యాత్మిక పరిణామానికి దోహదపడుతుంది. ఆ శ్రీరామచంద్రుడు ధర్మం, సత్యం, న్యాయం యొక్క ప్రతీక. అయోధ్య అంటే యుద్ధం లేని స్థలం అని అర్థం. రామాయణంలో చెప్పిన ప్రతి పాత్రకు మనలో ఒక అంశం ఉంది. రాముడి లాంటి ధైర్యం, సీతామాత లాంటి పవిత్రత, లక్ష్మణుడి లాంటి అనుబంధం, హనుమంతుని వంటి భక్తి మనలో పెంచుకోవాలి. కోట్లాది భారతీయుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన రోజు 2020 ఆగస్టు 5వ తారీఖు అయోధ్యలో గర్భగుడి ప్రాంగణంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా భూమి పూజ నిర్వహించారు. శుభముహూర్తం మధ్యాహ్నం 12:44 నుంచి 40 సెకండ్ల వరకు. ఈ పవిత్ర సమయంలో 40 కిలోల వెండి ఇటుకను గర్భగుడిలో స్థాపించారు. ఆ క్షణం కేవలం ఒక ఆచారం కాదు, అది కోట్లాది హిందువుల కలలకు నాంది. భక్తుల హృదయాల్లో ఆనంద బాష్పాలు పొంగిపొర్లాయి. భూమి పూజ సమయంలో అయోధ్య వీధుల్లో, గృహాల్లో, ప్రతి హృదయంలో, ప్రతి ఇంటిలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న నినాదం మారుమ్రోగింది. శ్రీరామ మందిరం శిల్పకళ, ఆధ్యాత్మికత, శాస్త్రం సమన్వయంతో రూపొందించిన అద్భుత కళాకృతి. ఈ ఆలయం విస్తీర్ణం 2.77 ఎకరాలు. దీని పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఎత్తు 161 అడుగులు. 3 అంతస్తులు, ఒక్కో అంతస్తు 20 అడుగులు. మొత్తం 392 స్తంభాలు ఆలయానికి వైభవాన్ని అందిస్తున్నాయి. ఈ స్తంభాలపై రామాయణంలోని ప్రధాన ఘట్టాల, దేవతల శిల్పాలు, పురాణ గాథలు ఎంతో మనోహరంగా చెక్కబడ్డాయి. మొత్తం 44 తలుపులు చెక్క పనితో, వివిధ కళాకృతులతో అలంకరించబడ్డాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆలయంలో ఎక్కడా ఇనుము వాడలేదు. 14 మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ పునాది వేసి దానిపై 21 అడుగుల ఎత్తైన గ్రనైట్ రక్షణ నిర్మించారు. ఇది శాశ్వతతకు నిదర్శనం. ఈ ఆలయంలో 5 ప్రధాన మండపాలు, 1 నృత్య మండపం, 2 రంగమండపం, 3 సభా మండపం, 4 ప్రార్థన మండపం మరియు 5వది కీర్తన మండపం. ఈ మండపాలు సంగీతం, నృత్యం, వేదపారాయణం, కీర్తనలు అన్నింటికీ సాక్ష్యమవుతాయి. తూర్పు వైపు సింహద్వారం గుండా 32 మెట్లు ఎక్కితే గర్భగుడి దర్శనం లభిస్తుంది. 2024 జనవరి 22వ తారీఖు చరిత్రలో నిలిచిపోయిన రోజు. ఆ దినాన శ్రీ రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. బాల రూపంలో ఉన్న శ్రీరామచంద్రుడు 5 ఏళ్ల చిన్నవాడిలా చిరునవ్వుతో దర్శనమిస్తున్నాడు. విగ్రహం 51 అంగుళాల ఎత్తు, ముదురు రంగు నల్లటి కృష్ణశిలపై రూపొందించబడింది. విల్లు, బాణం ధరించి నిల్చున్న ఆ బాలరాముని రూపం భక్తుల హృదయాలను ఎంతో ఆనందంతో పరవశించేలా చేస్తుంది. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో భూమంతా, ఈ భూలోకమంతా, మన భారతదేశమంతా జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలతో
మార్మోగిపోయింది. దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుదిశల నుంచి వచ్చిన రామభక్తుల కళ్ళల్లో ప్రతి ఒక్క హిందువులో ఆనంద బాష్పాలు పొంగాయి. అయోధ్య ఆ రోజు నిజంగా దివ్యలోకంగా మారిపోయింది. జై శ్రీరామ్. రామ మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పు గల ప్రాకార గోడ నిర్మించబడింది. 4 మూలల్లో 4 ఆలయాలు, సూర్యుడు, దేవి భగవతి, గణపతి మరియు శివుడు. ఉత్తరాన అన్నపూర్ణ దేవాలయం, దక్షిణాన హనుమాన్ ఆలయం, ఇంకా సీతాకూపం, పురాతన కాలం నాటి బావి, వాల్మీకి మహర్షి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షులు, శబరిమాత, అహల్యాదేవి ఆలయాలు, కుబేర్తిలా వద్ద శివుని ఆలయం, జటాయు విగ్రహం పునరుద్ధరించబడ్డాయి. ఇలా రామ మందిరం చుట్టూ ప్రతి అడుగు పురాణ వైభవాన్ని తెలియజేస్తుంది. ఆలయం చుట్టూ పచ్చదనం, నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. భక్తులు సౌకర్యంగా ఉండేందుకు 25,000 మందికి సరిపడే యాత్రికుల కేంద్రం, వైద్య సదుపాయాలు, లాకర్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్య రామ మందిర ప్రవేశం ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. ఉదయం 4 గంటలకు మంగళహారతి, 6 గంటలకు శృంగారహారతి, అప్పుడే మనకి దర్శనం మొదలవుతుంది. రాజభోగ హారతి మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు సంధ్యాహారతి, రాత్రి 10 గంటలకు శయనహారతి చేసి మందిరాన్ని మూసేస్తారు. రామ దర్శనం చేసుకోవడం జరిగింది. శ్రీరామ దర్శనం ఎంతో బాగా జరిగింది. శ్రీరామ దర్బారు అదేవిధంగా రామ్లల్లా కూడా చూడడం జరిగింది. సో చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ఎంతోసేపు హారతి కోసం కూడా నిలబడి అంతా కూడా చాలా భక్తి పారవశ్యంతో మునిగిపోయాము. ఇంత బాగా మాకు దర్శనాన్ని కలిగించినటువంటి ఆ శ్రీరామచంద్రుడికి, మాతో వచ్చి మాకెంతో సహాయపడిన మా హనుమంతుడికి ఇవే మా వందనాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రియమైన హిందూ బంధువులారా, భక్తులారా, అయోధ్య యాత్ర మన హృదయాలను ఎంతో పవిత్రం చేస్తుంది. అయోధ్యలో అడుగు పెట్టగానే గాలిలోనూ రామనామం వినిపిస్తుంది. భక్తులు సరయూ నది పవిత్ర స్నానాలు చేస్తూ జపమాలలతో రామ రామ అని జపిస్తూ ఉంటారు. రామ మందిరం గర్భగుడిలోకి వెళ్ళి బాలరాముని రూపాన్ని చూసిన క్షణం మనసు ఉప్పొంగిపోతుంది. కళ్ళల్లో ఆనంద బాష్పాలతో గడిచిపోతాయి. ఇక్కడ అనుభూతి చెందేది కేవలం భక్తి, కేవలం శాంతి, కేవలం ఆనందం. రామ విగ్రహవాన్ ధర్మ, రాముడే సాక్షాత్తు ధర్మస్వరూపుడు. ఈ యాత్రలో మనం కేవలం స్థలాలను చూడమే కాక మనలోని రామతత్వాన్ని మేల్కొల్పాలి. అందరి సేవకై ఈ భూమిపై అవతరించిన పరమాత్మ ఆ శ్రీరామచంద్రుడు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని గీతలో శ్రీకృష్ణుడు లాగే శ్రీరామచంద్రుడు కూడా మనల్ని పాపాల నుంచి ముక్తుణ్ణి చేస్తాడు. హనుమాన్ గడి ఆలయం. ఈ ఆలయం మన రామ్లల్లా ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది. రాముణ్ణి దర్శించే ముందు ఈ హనుమాన్ గడిలోని హనుమంతుని దర్శించుకొని వెళ్ళడం అనేది ఇక్కడ భక్తుల ఆనవాయితీ. కొండపై నిర్మించబడిన ఈ హనుమాన్ గడి ఆలయాన్ని దర్శించి భక్తులు ఆనందపరవశులవుతారు. ఆలయంలో ఉన్న హనుమంతుని విగ్రహం ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రత్యేకించి
హనుమాన్ జయంతి, శ్రీరామనవమి పండుగల్లో ఇక్కడ ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ హనుమాన్ గడి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అయోధ్య ఆధ్యాత్మిక చరిత్రలో అద్వితీయమైన దైవ ప్రాసాదికతను చాటి చెప్పే ప్రముఖ క్షేత్రం. ఈ ఆలయం అయోధ్య ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక్కడ రోజు వేలాది మంది భక్తులు భక్తి శాంతి వాతావరణంలో శ్రీరామనామ స్మరణతో హనుమంతుని కృప కోసం చేస్తారు. భక్తులకు ఇది శక్తి, సౌభాగ్యం మరియు విజయాన్ని ప్రసాదించే ప్రధాన కేంద్రంగా ఈ అయోధ్యలో ఉంది. జై బజరంగబలి, జై హనుమాన్. అయోధ్యలో హనుమాన్ గర్హి సమీపంలో ఎడమ వైపున ఒక ప్రాచీనమైన పెద్ద మందిరం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. దాని మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ శ్రీ రాజ్ద్వార్ మందిర్ అని ఒక పురాతనమైనటువంటి ఒక గుడి మనకు కనిపిస్తుంది. ఇది రాముల వారికి ఒక ప్రముఖ ఆలయం. ఇది రాముడు రాజభవనం అనేటువంటి రాజ్కోట్కు చారిత్రాత్మక ప్రధాన ద్వారం ఇదే అని నమ్ముతారు. ఇది దాదాపు 900 సంవత్సరాల క్రితం రాజా మాన్ సింగ్ దీన్ని మళ్ళీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు అని ఇక్కడ రాసుంది. హనుమాన్ గర్హి ఆలయానికి ఎదురుగా దూరం నుంచి కనిపించే ఈ అద్భుతమైన శిఖరంతో చాలా ఎత్తుగా ఉంటుంది. దానిపైన ఈ అయోధ్య మొత్తం కూడా కనిపిస్తుందేమో అన్నంత ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ హనుమంతుడు రాజ్ద్వార్ను కాపాడుతాడని చెప్తారు. సాంప్రదాయం ప్రకారం రాముడు సీత మరియు లక్ష్మణులతో కలిసి వనవాసానికి ఈ ద్వారం నుంచే, అంటే ఈ మెట్ల ద్వారానే దిగి లంకలో విజయం సాధించిన తర్వాత అవే మెట్లు గుండా ఇక్కడికి తిరిగి వచ్చాడు అని ఇక్కడ చెప్తారు. ఈ పురాతన భవనం భారతీయ నాగరిక శైలికి, నిర్మాణ శైలికి ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ శ్రీరామనవమి మరియు దీపావళి పండుగల సమయంలో ఇది ఒక తీర్థయాత్రను తలపించేలా ఎంతో అందంగా ముస్తాబు చేసి చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. అయోధ్యకు వచ్చినప్పుడు హనుమాన్ గారికి దర్శించిన తర్వాత ఇక్కడ కూడా మనం ఒకసారి వచ్చిపోతే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వస్తున్నాం. జై శ్రీరామ్. రాజ్ద్వార్ మందిరానికి సమీపంలోనే మనకి దశరథ భవన్ అనే ఒక పెద్ద పురాతనమైనటువంటి భవనాన్ని మనం చూడవచ్చు. ఇది అయోధ్యకు నగర మధ్యలో ఉన్నటువంటి ఒక చారిత్రాత్మక సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక ప్రదేశం. ఇది రామాయణ కాలంలో శ్రీరాముడు తండ్రి అయినటువంటి దశరథ మహారాజు రాజభవనంగా ఇది చెప్పుకుంటారు. రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు చిన్నప్పటి బాల్యాన్ని ఈ భవన ప్రాంగణంలోనే గడిపారని పురాణాలన్నీ చెప్తున్నాయి. ఈ భవనానికి ఒక పెద్ద ద్వారం ఉంది. ఇంకా ఇక్కడ ప్రధాన ఆకర్షణ రాముల వారు, సీత, లక్ష్మణుల విగ్రహాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పూజారులందరూ కూడా బాగా పూజలు చేస్తూ సాంప్రదాయ దుస్తుల్లో చాలా బాగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా రామనవమి, కార్తీక నెల, దీపావళి పండుగలు ఈ మందిరంలో చాలా బాగా విశేషంగా జరుపుకుంటారు అని చెప్పి ఈ పంతులు చెప్పారు. ఈ భవనంలో ప్రవేశించడం ద్వారా అయోధ్యకు వచ్చిన ప్రతి ఒక్క రామభక్తులు ఆ పవిత్రమైనటువంటి స్థలంలో రాముల వారు తన తల్లిదండ్రులతో, తన సోదరులతో కలిసి బాల్యాన్ని సాగించారని తెలుసుకొని ఆ ప్రదేశాన్ని ఎంతో పవిత్రతతో మనస్ఫూర్తిగా ఆ శ్రీరాముని తలచుకుంటూ ఇక్కడి నుంచి బయలుదేరుతారు. ఈ భవనాల గురించి మీ అయోధ్యాతల్లో
మీరు తెలుపుతారని నేను ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. ప్రాథమికంగా త్రేతాయుగానికి చెందిన కనుభవన్ అనేది అయోధ్యలోని రామజన్మభూమిలో ఉన్న ప్రసిద్ధ ఆలయాల్లో. దీనిని రాముడి సౌతి తల్లి కైకేయి తన భార్య సీతకు వివాహం సందర్భంగా బహుమతిగా ఇచ్చింది అని చెప్తారు. పురాణాల ప్రకారం అసలు కనకభవన్ దెబ్బతిన్న తరువాత దానిని ద్వాపర యుగంలో కృష్ణుడు స్వయంగా పునర్నిర్మించాడని నమ్ముతారు. మధ్యయుగ కాలంలో విక్రమాదిత్యుడు దీనిని పునరుద్ధరించాడని నమ్ముతారు. తరువాత దీనిని రాణి వృషభాను కున్వారి పునరుద్ధరించారు. ఈ అయోధ్యలో దర్శనీయ స్థలాల్లో మరొకటి కనక్ భవన్. ఈ ఆలయ గర్భగృహంలో ప్రధానంగా శ్రీరామచంద్రుడు, మాతా సీతాదేవి విగ్రహాలు ఉన్నాయి. కనక్ భవన్ ప్రత్యేకంగా శ్రీరామనవమి, దీపావళి పండుగల సందర్భంగా ఎంతో వైభవంగా భక్తులతో నిండిపోతుంది. అయోధ్య దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ కనక్ భవన్ని చూసి ఎంతో ఆనందపడ్డారు. శ్రీరాముని మరియు సీతాదేవి విగ్రహాలు ముఖ్యంగా 18వ శతాబ్ద ప్రాంతాన్ని సూచిస్తాయి. కనక్ భవన్లోని ఈ విగ్రహాలు భక్తులకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పెంచుతుంటాయి. సీతామాతకి రసోయి. రసోయి అంటే వంటగది. ఇది రామ జన్మభూమికి వాయు భాగంలో ఉన్నటువంటి ఒక ఆలయం. ఈ ఆలయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడితో పాటు వారి భార్యలు సీత, ఊర్మిళ, మాండవి మరియు సుప్రీతి విగ్రహాలతో అలంకరించబడిన ఒక ప్రత్యేకమైన మందిరం. ఈ వంటగదిలోనే సీతామాత 5 ఋషులకు కూడా ఆహారం వండి వడ్డించిందని నమ్ముతారు. ఇది సీతాదేవి ఆప్యాయత, ప్రేమను, కుటుంబానికి చేసిన అంకితమైన సేవను ప్రతిబింబిస్తుంది. ఈ వంటగది ద్వారా హిందువుల పురాణాలు, గొప్పతనాన్ని మరియు ఆధ్యాత్మిక విలువను అందరూ అర్థం చేసుకుంటారు. సీతామాతకి రసోయి అనేది పౌరాణికత, సాంస్కృతికత కలిసిన పవిత్ర స్థలం. ఇప్పుడు మనం అయోధ్యలోని ప్రసిద్ధి చెందిన నాగేశ్వర్ నాగ్ ఆలయం గురించి తెలుసుకుంటాం. ఈ ఆలయం శ్రీరాముని కుమారుడు కుశునిచే స్థాపించబడింది. పురాణాల ప్రకారం కుశుడు సరయూ నదిలో స్నానం చేస్తున్నప్పుడు తన చేతి పట్టేని నదిలో పోగొట్టుకుంటాడు. దానిని ఒక నాగకన్య తీసుకుంటుంది. ఆమె కుశుని ప్రేమలో పడుతుంది. ఆ నాగకన్య ఒక శివభక్తురాలకు. కుశుడు ఆమెను పెళ్లి చేసుకుని ఆమె శివభక్తిని మెచ్చి అక్కడ నాగేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణం పురాతన కాలానికి చెందింది. తిరిగి దీనిని గుప్తుల కాలంలో విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ప్రస్తుత రూపం 1750లో మంత్రివర్యుడు నవల్ రాయ్ నిర్మించాడు. ఈ ఆలయం మహాశివరాత్రి వేడుకల సందర్భంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ నాగేశ్వరనాథ్ ఆలయం ఎంతో పవిత్రమైన ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా అంతర్జాతీయంగా భూమిపై నిలుస్తుంది. మీరు ఈ అయోధ్యకు వచ్చినప్పుడు దీన్ని తప్పకుండా దర్శించి పునీతులు కండి. హర హర మహాదేవ, శంభూ శంకర, జై మహాదేవ్. సరయూ నది ఉత్తరాఖండ్లో ఉద్భవించి ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహించే
పవిత్రమైన నది ఇది. ఇది శారదా నది యొక్క ఉపనది. వేదాలలో, రామాయణంలో ఈ నది గురించి ప్రస్తావించబడింది. ఇది గంగా నదికి కూడా ఉపనది. ఇది అయోధ్య పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే శ్రీరామలక్ష్మణులు మునిగి అవతారాలు చాలించారని నమ్ముతారు. వేదాలలో, ముఖ్యంగా రామాయణంలో ఈ నది ప్రస్తావించబడింది. శ్రీరాముడి కాలం నుండి దీనికి గొప్ప చరిత్ర ఉంది. సరయూ నది పవిత్ర జలాలు ఆచారాల యొక్క ఆధ్యాత్మిక ప్రభావాన్ని గణనీయంగా పెంచుతాయి. పూర్వీకులు ఉన్నత ఆధ్యాత్మిక ప్రపంచాలను త్వరగా పొందడానికి ఇక్కడ పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారు. అయోధ్యలోని పవిత్రమైన సరయూ నది ఒడ్డున సాయంత్రం వేళల్లో జరిగే సరయూ నది హారతి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమం. ఈ హారతిలో అర్చకులు వేద మంత్రాలు పఠిస్తూ దివ్యతతో నదికి హారతినిస్తారు. ఇది ఆధ్యాత్మిక భక్తితో నిండి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడ గుమికూడుతారు. ఈ కార్యక్రమాన్ని నమామి సరయూ ట్రస్ట్ నిర్వహిస్తుంది మరియు ప్రతి సాయంత్రం ఘాట్ వద్ద ఎంతో కోలాహలంగా ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, భక్తులారా, అయోధ్య రామ మందిరం కేవలం రాతి స్తంభాల సమూహం కాదు. ఇది కోట్లాది హృదయాల కళ, విశ్వాసం, భక్తి, ధర్మానికి ప్రతీక. జీవితంలో ఒక్కసారి అయినా అయోధ్య యాత్ర చేసి శ్రీరాములల్లా దర్శనం చేసుకోవడం జీవితాన్ని మారుస్తుంది. ఈ అయోధ్య యాత్ర మీ జీవితంలో ఒక మలుపు తేవాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రియమైన వారితో కూడా పంచుకోండి. మనమందరం ఒక స్వరం పలుకుతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. డియర్ ఫ్రెండ్స్, మీ అయోధ్య యాత్ర అనుభవాలను కామెంట్స్లో తెలియపరచండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం తరువు భక్తి వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై శ్రీరామ్, జై సీతారాం, జై హనుమాన్. మా తదుపరి భక్తి ప్రయాణంలో మరలా కలుసుకుందాం. అంతవరకు అందరికీ సెలవు.